నమస్తే డియర్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్ మేము ముందుకు తీసుకొస్తాను. ఇది మీ లైఫ్లో చాలా ఉపయోగపడుతుంది. ఏంటంటే పర్సనాలిటీస్. ఇప్పుడు పర్సనాలిటీస్ అంటే మీకు కోపం, దుఃఖం, ఆనందం ఇలాంటి ఎమోషన్స్ అన్నీ ఎప్పుడు వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా వస్తాయి, దీనికి మీకు కొన్ని ఉదాహరణల ద్వారా మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఒక దృశ్యాన్ని చూసాము, ఆనందకరమైన దృశ్యాన్ని చూసాము. దృశ్యాన్ని చూడంగానే మనకు సంతోషం వేసింది. ఓకే, అలాగే ఒక వ్యక్తి బాధను చూసాం, ఆ బాధ వల్ల మనకు దుఃఖం వచ్చింది. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ దుఃఖం ఎక్కడి నుంచి, చూసే సంఘటన నుంచి వచ్చినాయా, ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇది ఒకసారి తెలుసుకుందాం. దీనికి మీరు ఒక ప్రాక్టీస్ చేద్దాం. నేను ఒక ప్రాక్టీస్ చెప్తాను, ఆ ప్రాక్టీస్ చేయండి. మీరు ఒక అద్దం ముందు నిలబడి ఇది ప్రాక్టీస్ చేయాలి. 1-2 నిమిషాలు నేను చెప్పిన ప్రతిదాన్ని మీరు వీడియోను పాస్ చేసుకుని మీరు దీన్ని చూడండి. మీకు అసలు అప్పుడు ఎంత ఇది వస్తుంది అనేది మీరు చూడండి, మీకే తెలుస్తుంది. నేను చెప్పినట్టు చేయండి. మీకు బాగా కోపం వచ్చిన సంఘటన ఈ మధ్యకాలంలో ఏం జరిగింది? ఈ మధ్యకాలంలో బాగా కోపం వచ్చిన సంఘటన అది ఒక్కసారి కళ్ళు మూసుకుని బాగా కోపం వచ్చిన సంఘటన గుర్తుకు తెచ్చుకోండి. ఇప్పుడు మీ అద్దంలో మీ ముఖాన్ని మీరు చూసుకోండి. ఆ సంఘటన గుర్తుకు రాగానే మీ ముఖంలో ఫీలింగ్స్ ఎలా అయిపోయినాయి? ఒక్కొక్కసారి బిసిగిపోతుంది, కోపం వచ్చేస్తుంది. ఆ కోపం, కసి అన్నీ దాంట్లో కనిపిస్తాయి. ఎవరైతే ఆ కోపం తెప్పించిన వ్యక్తి, అతడు కానీ ఆమె కానీ ఎవరున్నారో మన వెంటనే అది గుర్తుకు రాగానే ఒక్కసారి మూడ్ అవుట్ అయిపోతుంది. వెంటనే అతను కనుక కనిపిస్తే కొట్టేయాలనేంత ఫీలింగ్ అనేది మనకి వెంటనే కలుగుతుంది. అది మనకి కోపం తెప్పించిన సంఘటనని మనం గుర్తుకు చేసుకున్నప్పుడు జరిగిన సంఘటన. ఓకే, ఈ సంఘటన ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఎదురుకుండా చూసిన దృశ్యాన్ని బట్టి వచ్చింది అని మనం భావిస్తాం. యాక్చువల్గా వచ్చిన ఇదేంటి భావన. ఇది ప్రాక్టీస్ చేసాం ఇప్పుడు. అయితే సేమ్ అదే దుఃఖం. మీకు ఇక్కడ నేను చెప్పినట్టుగా మీకు కోపం బాగా వచ్చేసింది కదా, బాగా వచ్చింది కదా కోపం. ఇప్పుడు ఎమోషన్స్లో మీరు ఎలా ఉన్నారు, మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో అనేది చూసుకున్నారు కదా. ఇక్కడ నేను ఒక చెప్తాను. ఆ కోపం ఎప్పుడుది మనం గుర్తుకు తెచ్చుకున్నాం. ఎప్పుడుది సంఘటన? అది ఎప్పుడో మీ లైఫ్లో జరిగిన సంఘటనని, ఆ కోపాన్ని గుర్తుకు తెచ్చుకున్నాం. గుర్తుకు తెచ్చుకోగానే ఒక్కసారిగా మీలో ఉన్న ఎమోషన్స్ అన్నీ మారిపోయాయి. అంటే సంఘటన, దృశ్యం ఇప్పుడుది కాదు, కానీ అది గుర్తుకు తెచ్చుకోగానే నీకు ఆ ఎమోషన్స్ అన్నీ వచ్చేసినాయి. సేమ్ ఎమోషన్స్ అన్నీ నీకు వచ్చేసినాయి. అదంతా నీకు రిఫ్లెక్ట్ అయ్యింది, నీకు ఇక్కడ కనిపించింది. ఓకేనా? ఈ ప్రాక్టీస్ చేసావు. ఇప్పుడు నీకేమర్థమైంది? ఇక్కడ సంఘటన అది కాదు, ఇప్పుడు కాదు, కానీ నేను గుర్తుకు తెచ్చుకోవడం వల్ల నాకు ఇప్పుడు ఎమోషన్స్ అన్నీ కూడా నాలో కనిపించినాయి అనేది అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఆ ప్రాక్టీస్ అయిపోయింది. రెండో ప్రాక్టీస్లోకి వెళ్ళు. ఫైనల్గా కంక్లూజన్ ఇస్తాను నేను. నీకు బాగా ఆనందకరమైన విషయం అంటే అది తలుచుకోగానే నవ్వు, హ్యాపీనెస్ ఒక్కసారిగా నీకు ఏమేం కలుగుతున్నాయి అనేది ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. బాగా ఆనందకరమైన సంఘటన అనేది గుర్తుకు తెచ్చుకో. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోగానే నీ ముఖంలో నవ్వు వచ్చేస్తుంది. ముఖంలో ఉన్న మజిల్స్ అన్నీ రిలాక్స్ అయిపోతాయి. మైండ్లో ఉన్న టెన్షన్ అంతా రిలీఫ్ అయిపోద్ది. ఆ రిలీఫ్ అవ్వగానే ఆటోమేటిక్గా నువ్వు చాలా ఆనందంగా ఉంటావు. బ్లడ్ సర్క్యులేషన్ అంతా అప్పుడు దాకా బాయిల్ అయిపోయి ఉన్న కోపంలో ఉన్న బాయిల్ అయిపోయినటువంటి ఆ బ్లడ్ అంతా ఒక్కసారిగా కూల్ అవుతుంది. అందాకేమో స్పీడ్గా వేగంగా కొట్టుకుని గుండెకి దడదడదల్లాడద్ది. ఇప్పుడు అది రిలాక్స్ అయిపోయి చాలా నార్మల్గా ఉంటావు. ఎప్పుడైతే ఈ నార్మల్గా ఉంటావో ఈ దృశ్యం కూడా ఇప్పుడుది కాదు, కానీ నువ్వు ఆలోచించుకున్నప్పుడు ఆ దృశ్యం పాతదే, కానీ నువ్వు ఇప్పుడు గుర్తు తెచ్చుకోగానే ఆ సంఘటన అనేది నీకు కనిపించింది. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎమోషన్స్ అనేది వచ్చి పోతూ ఉంటాయి.
కోపం, దుఃఖం, ఆనందం ఇట్లాంటి అన్ని ఎమోషన్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నీ స్టాండర్డ్గా నీ దగ్గర ఉండదు. ఒక సంఘటన జరిగినప్పుడు నీలో మార్పు వస్తుంది, నీ ఆలోచనలో మార్పు వస్తుంది. దుఃఖం జరిగితే దుఃఖం కనిపిస్తుంది, ఆలోచన జరిగితే ఆలోచన జరుగుతూ ఉంటుంది. ఈ పర్సనాలిటీస్ అనేవి నీ లైఫ్లోకి వస్తూ పోతూ ఉంటాయి అని మైండ్లోకి తీసుకో. ఇది చాలా మంచి సాధన డియర్ ఫ్రెండ్స్. మనం ఎప్పుడు బాగా ఆరోగ్యం నాశనం చేసుకోవడానికి కారణం ఏంటంటే ఈ ఎమోషన్సే. ఈ ఎక్కడో ఉండవు, ఈ ఎమోషన్స్ అన్నీ నీ లోపల ఉంటాయి. ఎప్పుడైతే ఈ లోపల నీ ఉన్నాయో ఈ ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి, ఇవన్నీ కూడా ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి. సంఘటనని బట్టి, దృశ్యాన్ని బట్టి నీలోకి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇది ఏం చేయాలి నువ్వు అంటే సాధన, నాకు ఇది వచ్చింది, ఇది పోద్ది అని కనుక మీరు తీసుకున్నట్లయితే ఏ ఎమోషన్ స్టాండర్డ్ కాదు, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది అని కనుక నువ్వు కరెక్ట్గా నీ మైండ్కి కనుక అప్లై చేసినట్లయితే చాలా నువ్వు హెల్దీ అయిపోతావు, నువ్వు ఆరోగ్యవంతులు అయిపోతావు. అన్నిటికీ నీ ఆలోచనే అనారోగ్యానికి కారణం. ఎప్పుడు ఈ సంఘటనలన్నీ గుర్తు తెచ్చుకుంటాం, ప్రతిదాన్ని సంఘటనలు గుర్తు చేసుకోవడం, పాతదాన్ని క్యారీ చేసుకుంటాం, ఈ సంఘటనలు గుర్తు తెచ్చుకోవడం, దుఃఖపడడం. ఈ సంఘటనలు ఎప్పుడైతే నువ్వు చేస్తావో అప్పుడు నీకు అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. డియర్ ఫ్రెండ్స్, మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆలోచనలోకి లోపలికి వచ్చే దుఃఖం, కోపం ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈ స్టాండర్డ్ కాదు అని చెప్పి కనుక నువ్వు ప్రజెంట్లో ఉండగలిగినట్లయితే, గుర్తించగలిగినట్లయితే చాలా వరకు నువ్వు రిలాక్స్ అయిపోతావు. ఇది నువ్వు అద్దం దగ్గర కూర్చుని, ఎదురుగుండా కూర్చుని ఒక్కసారి నీకు కోపం ఎప్పుడు వస్తుంది, ఆ కోపం ఎలా వచ్చింది, ఏది సంఘటన గుర్తు చేసుకుంటే వచ్చింది, ఆ గుర్తు చేసుకున్న కోపం నీ లోపలే ఉంది, అది గుర్తుకు రావడం వల్లే నీకు ఆ కోపం వచ్చింది. చాలా సంఘటనలకి కనెక్ట్ అవుతాం. బాధితుల వల్ల బాధితం అనేది అంతకుముందు వీడియో, అది చూడకపోతే మీకు ఇది కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. అది చూడండి, అది చూసిన తర్వాత మళ్ళీ దీన్ని చూస్తే కనుక మీకు చాలా రిలాక్స్ అవుతుంది. బాధితుల వల్ల బాధితులు అని ఆ కోపాలు ఈ పర్సనాలిటీస్ అంట, ఈ పర్సనాలిటీస్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కనుక వస్తూ పోతున్న వాటి గురించి ఎక్కువగా ఆలోచించద్దు. దయచేసి ఎప్పుడైతే రిలాక్స్ అవ్వండి, అద్దం ముందు ప్రాక్టీస్ చేయండి, ఆనందాన్ని ప్రాక్టీస్ చేయండి, దుఃఖాన్ని ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడైతే ఈ ఎమోషన్స్ గురించి మీరు ప్రాక్టీస్ చేస్తారో నిదానంగా రిలాక్స్ అయిపోతారు. మీరు అసలు ఎంత రిలాక్స్ అయిపోతారంటే ముక్తి పొందడం అంటారు తెలుసా. అడవిలోకి వెళ్ళి మనం ఎక్కడికో తపస్సు చేయాల్సిన అవసరం లేదు. ఈ చిన్న చిన్న వాటిని, ట్రిక్స్ని కనుక మనం ప్లే చేసినట్టయితే లైఫ్లో ఎలాంటి సంఘటన అయినా సరే, ఎమోషన్స్నైనా సరే మనం క్యారీ చేయకుండా చక్కగా రిలాక్స్ అయిపోవచ్చు. ప్రశాంతంగా నిద్రపోవాలంటే మనకి చేయాల్సింది ఏంటంటే ఆలోచనలు ఆపుకోవడం. ఆలోచనలు మనం ఆపలేము, ఆలోచనలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. ఈ దృశ్యాన్ని మీరు మైండ్లో పెట్టుకోండి. నేను చెప్పిన దాన్ని సాధన చేయండి, హెల్దీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ని. థ్యాంక్ యూ.